ఓకే. ఈరోజు వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం రాసుకుందరు గానీ, ఆ వందే మాతర ఉద్యమం బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చింది వందే మాతర ఉద్యమం. అంటే బెంగాల్ రాష్ట్రాన్ని అంటే అతి పెద్దదయిపోయింది. పరిపాలనకు ఇబ్బందికరంగా ఉంది. అందువలన బెంగాల్‌ని 2 రాష్ట్రాలుగా మేము 2 భాగాలుగా విభజిస్తున్నామని లార్డ్ కర్జన్ 1905లో లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్. లార్డ్ కర్జన్ అంటే గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ అని ఇంకో పేరు కూడా ఉంది. ఈ లార్డ్ కర్జన్ బెంగాల్ని విభజిస్తూ ఒక జీవో విడుదల చేస్తాడు, గవర్నమెంట్ ఆర్డర్ 1905లో. ఆ జీవోలో ఏమని చెప్పబడి ఉంది? బెంగాల్ విభజనకి ప్రధాన కారణం ఇది పరిపాలనకు ఇబ్బందికరంగా ఉంది, అతి పెద్ద రాష్ట్రం అయిపోవడం వల్ల బెంగాల్ని 2 భాగాలుగా విభజిస్తున్నాము అని ఒక జీవో విడుదల చేశాడు. ఇది కుట్రపూరితమైనటువంటి చర్యని, కుట్రపూరితమైన చర్య అని ఎందుకంటున్నామంటే, బెంగాల్ అంటే తూర్పు బెంగాల్లో ముస్లిమ్స్ ఎక్కువ మంది, 90% ముస్లిమ్స్ తూర్పు బెంగాల్లో ఉంటారు. ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్ అనుకున్నది హిందూ మతానికి చెందినటువంటి హిందువులు ఎక్కువ మంది. సో హిందూ నాయకులు అంటే హిందూ ఫ్రీడమ్ ఫైటర్సు, ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్సు ఇద్దరూ కలవడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, బలం పెరుగుతుంది. అంటే ఉద్యమం తాలూకా శక్తి పెరగడం వల్ల బ్రిటిష్ గవర్నమెంట్కి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన ముస్లిమ్స్ని హిందువుల్ని విడదీస్తే ఈ పరిపాలనా సౌలభ్యం కోసం విడదీస్తున్నామనే పేరు చెప్పి హిందువుల్ని ముస్లింని విడదీసే దురుద్దేశంతో బెంగాల్ విభజన చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగానే ఈ వందే మాతర ఉద్యమం అనేది 1905లో వచ్చింది. మరి వందే మాతరం అనే పేరు ఎందుకు వచ్చింది ఉద్యమానికి అంటే, వందే మాతర గీతం అనేది చాలా పాపులర్ అవడం వల్ల, వందే మాతర గీతం పాపులర్ అవడం వలన, అంటే ఎలా పాపులర్ అయింది అంటే, భారతీయులు ఈ ఉద్యమకారులు అందరూ కూడా ఇద్దరు భారతీయులు ఎదురుపడితే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అని కాకుండా, ఇప్పుడు మన వాళ్ళు ఏమైనా చెప్పుకుంటారు, గ్రీట్ చేసుకుంటారు కదా, గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటారు కదా, అలా కాకుండా ఏ ఇద్దరు భారతీయులు ఎదురుపడినప్పటికీ కూడా వందే మాతరం అని అనుకోవడం. ఈ వందే మాతరం అనే నినాదం ప్రజల్లో ఒక రకమైనటువంటి దేశభక్తి, బ్రిటిష్ వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా భరించే శక్తి, ఓపిక, ఇవన్నీ వస్తాయన్నమాట. అంటే వీళ్ళలో ఒక రకమైనటువంటి ఐకమత్య భావం, బాధలు భరించే శక్తి, దేశభక్తి పెంపొందే ఈ వందే మాతరం అనే నినాదం. ఇది బెంగాల్ వ్యతిరేక ఉద్యమంలో మొట్టమొదటిసారి ఈ వందే మాతర గీతం ఈ విధంగా పాపులర్ అయింది. అందువలన వందే మాతరం అనే నినాదం పాపులర్ అవడం వల్లే దీనికి వందే మాతర ఉద్యమం అని పేరు వచ్చింది. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, స్వదేశీ ఉద్యమం. అంటే స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించి విదేశీ వస్తువుల్ని తిరస్కరించడం లేదా బహిష్కరించడం. అంటే విదేశీ వస్త్రాలని, విదేశీ ఫర్నిచర్ని కానీ, విదేశీ హ్యాట్స్ అని, విదేశీ ఇతరత్ర వాడుతున్నటువంటి ఇళ్ళలో సామాగ్రి కానీ, యుటెన్సిల్స్ కానీ, ఇవేవి కూడా ఇంగ్లాండ్ నుంచి దిగుమతి అయినటువంటి ఏ వస్తువులు కూడా ఎవరు కొనొద్దని, ఇండియాలో తయారైనటువంటి, అంటే మన దేశంలో అంటే స్వదేశంలో తయారైనటువంటి వస్తువులు మాత్రమే వాడాలని ఎక్కువగా ప్రచారం చేయడం వలన ఈ స్వదేశీ వస్తువులకి గిరాకీ పెరిగింది, స్వదేశంలో తయారయ్యే వస్తువులకి డిమాండ్ పెరిగింది. ఇక్కడ ఆ వస్తువులను ఉత్పత్తి చేసే భారతీయ పరిశ్రమకారులు లాభం పొందారు, చేనేత వస్త్రకారులు కూడా లాభం పొందారు. అందువలన స్వదేశీ అనేది నినాదం అయింది. అందుకని దీనికి స్వదేశీ ఉద్యమం అని కూడా పేరు. సో 2 పేర్లు, వందే మాతర ఉద్యమం మరియు స్వదేశీ ఉద్యమం, 2 పేర్లు ఉన్నాయి. మరి వందే మాతరం అనే నినాదం బాగా పాపులర్ అయింది. ఈ వందే మాతర గీతం ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఆనందమఠ. ఎవరు రాశారు? ఓకే, బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఆనందమఠ నవల్లో నుంచి ఇది కాళికాదేవిని స్తుతిస్తూ రాసినటువంటి గీతం ఇది మన భారతదేశానికి ఇప్పటికీ కూడా వందే మాతర గీతం అనేది మన జాతీయ సాంగ్, నేషనల్ సాంగ్గా గుర్తించాం. నేషనల్ యాంథమ్ వేరు, నేషనల్ సాంగ్ వేరు. నేషనల్ సాంగ్ అంటే వందే మాతరం, నేషనల్ యాంథమ్ అంటే జనగణమన. ఓకే, జనగణమన రాసింది
ఎవరు జనగణమన రాశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూరు రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, ఎందుకు ఇచ్చారు నోబెల్ ప్రైజు? దేంట్లో వచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజు? ఇది జనరల్ స్టడీస్ జీకే పెట్టు, ఇంపార్టెంట్ పెట్టే ఇదిని. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి రాసినటువంటి బుక్కి నోబెల్ బహుమతి వచ్చింది. గీతాంజలి అనే బుక్ రాసినందుకు నోబెల్ ప్రైజ్. భారతదేశంలో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. అంతేకాకుండా ఆసియా ఖండంలోనే మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే ఇండియాలోనే కాదు, ఆసియా ఖండంలోనే ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ రవీంద్రనాథ్ ఠాగూర్. నోట్ డౌన్. రాసుకున్నారు కదా. మరి నేషనల్ సాంగ్ అయినటువంటి వందే మాత్రం బంకిం చంద్ర చటర్జీ క్రెడిట్ వెళ్ళింది. అయితే ఈ గీతాన్ని ఫస్ట్ టైం 1896లో కలకత్తా సమావేశంలో ఫస్ట్ టైం వందే మాతర గీతాన్ని ఆలపించడం జరిగింది. అది ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అది కూడా నోట్ చేసుకోండి. 1896 కలకత్తా సమావేశంలో మొట్టమొదటి వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఆ తర్వాత ఈ బెంగాల్ వ్యతిరేక ఉద్యమంలో పాపులర్ అయింది. ఆ పాయింట్ కూడా రాసుకోండి. 1896. ఓకే, నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఇంకొక పాయింట్ రాసుకోండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ బెంగాల్ వ్యతిరేక ఉద్యమంలో అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని రాస్తాడు. అంటే బెంగాల్ ప్రజల్లో ఒక రకమైన ఐకమత్యం, బెంగాల్ గొప్పతనం, బెంగాల్ నేల తాలూకు గొప్పతనం అతను వివరిస్తూ అమర్ సోనార్ బంగ్లా, మన బంగ్లా అనేది బంగారం లాంటిది అని అమర్ సోనార్ బంగ్లా అనే గీతం రాశాడు. అది ప్రజెంట్ బంగ్లాదేశ్ జాతీయ గీతం. అది ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి రాసుకోండి. అది అమర్ సోనార్ బంగ్లా రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. ఏ సందర్భంలో రాశారు అది అడుగుతాడు కాంపిటేటర్లో. ఏ సందర్భంలో అమర్ సోనార్ బంగ్లా అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు? బెంగాల్ వ్యతిరేక ఉద్యమ కాలంలో. నౌ ఇట్ బికేమ్ ది నేషనల్ యాంథమ్ ఆఫ్ బంగ్లాదేశ్ తాలూకా నేషనల్ యాంథమ్ అయింది ఇప్పుడు అది. ఓకే, అయితే ఈ సందర్భంగా అంటే ఇప్పుడు ఈ బెంగాల్ వ్యతిరేక ఉద్యమంలో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోసు వీళ్ళిద్దరూ బెంగాల్ వ్యాప్తంగా అనేక చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేసి దీని గురించి ప్రచారం చేస్తారు. బ్రిటిష్ వారి తాలూకా స్వార్థపూరిత చర్య, బ్రిటిష్ వాళ్ళు అణగదొక్కే చర్య, లేదా బ్రిటిష్ వాళ్ళు హిందువుల్ని ముస్లింలని వేరు చేసే చర్య ఇది. విభజించి పాలించే విధానానికి ఇదొక ఉదాహరణ. దీనివల్ల వచ్చే నష్టం, మనం ఎంత నష్టపోతున్నాం, బ్రిటిష్ వాళ్ళ తాలూకు దుర్మార్గ పరిపాలన గురించి అద్భుతంగా పెద్ద పెద్ద బహిరంగ సభల్లో ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది సురేంద్రనాథ్ బెనర్జీ, తర్వాత ఆనంద్ మోహన్ బోస్ లాంటి వాళ్ళు. ఓకే, ఆ తర్వాత కలకత్తాలో మోట్ హాల్లో సమావేశమయ్యి ఆనంద్ మోహన్ బోస్ ఏమంటాడంటే 30 కోట్ల మంది రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి కానీ కొడితే అంటే ఎన్ని 60 కోట్ల చేతులు అవుతాయి. రెండు చేతులు పైకెత్తితే 30 కోట్ల మంది 60 కోట్ల చేతులు అవుతాయి. 60 కోట్ల చేతులతోగానే ఎదుర్కొంటే బ్రిటిష్ వాళ్ళు మట్టి కొట్టుకొని పోతారు, వరదలో కొట్టుకుపోతారు. అది భారతీయుల తాలూకు శక్తి. ఇంతమంది ఇన్ని కోట్ల మంది ఉండి కూడా మనం ఇలాగా నిస్తేజంగా బ్రిటిష్ వాళ్ళ దోపిడీకి వాళ్ళ బానిస విధానానికి మనం బలైపోతున్నామని చెప్పి మోట్ హాల్లో అద్భుతమైన స్పీచ్ ఇస్తాడు. ఓకే, గంగా నదిలో స్నానం చేయడం, గంగా నదిలో అందరూ ఐకమత్యం కోసం స్నానాలు చేయడం, రాఖీ అంటే హిందువులు ముస్లింలు ఒకరికొకరు రాఖీ కట్టుకోవడం, ఇది సాలిడారిటీ కోసం, ఐకమత్యం కోసం ఇది. ఓకే,
ఈ ఉద్యమంలో ఎక్కువగా పాపులర్ అయింది మితవాదులు అతివాదుల్లో అతివాదుల తాలూకా ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఈ బెంగాల్ వ్యతిరేక ఉద్యమంలో పాపులర్ లీడర్స్ ఈ అతివాదులు ప్రధాన పాత్ర పోషిస్తారు. అతివాదులు అంటే లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. వీళ్ళు ముగ్గురు కూడా ఈ వందే మాతర ఉద్యమం గురించి, స్వదేశీ ఉద్యమం గురించి అద్భుతంగా వీళ్ళు బెంగాల్కి కాకుండా దేశవ్యాప్తంగా ఈ బెంగాల్ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రచారం చేస్తారు. అందులో భాగంగా బిపిన్ చంద్రపాల్ కూడా ఆంధ్రదేశంలో పర్యటన చేశాడు. ఓకే, ఆంధ్రదేశంలో ఇది విజయనగరం, విశాఖపట్నం, ఈ కాకినాడ, రాజమండ్రిలో అద్భుతమైనటువంటి ఈ స్వదేశీ ఉద్యమం గురించి, వందే మాతర ఉద్యమం గురించి ఉపన్యాసాలు ఇస్తాడు బిపిన్ చంద్రపాల్. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, అతివాదుల తాలూకు ఉద్దేశం ఇది మంచి అవకాశం, ఈ అవకాశాన్ని వినియోగించుకొని దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరించాలి, ఒక బెంగాల్కి పరిమితం చేయకూడదని ఇతని భావం. అందుకోసం అతివాదులు అనేవాళ్ళు మితవాదులు ఎంత వద్దున్నా సరే పట్టించుకోకుండా దేశవ్యాప్తంగా దీన్ని ప్రచారం చేస్తారు. అంతేకాకుండా సామాన్య ప్రజలు కూడా ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చి ఉద్యమాన్ని మరీ విస్తృతం చేస్తారు. దీన్ని గోపాలకృష్ణ గోఖలే మితవాదులు అందరూ వ్యతిరేకిస్తారు, సామాన్య పీపుల్ని ఇన్వాల్వ్ చేయొద్దని. అయినప్పటికీ కూడా వీళ్ళు బలమంతా సామాన్య పీపుల్లోనే ఉంది. సామాన్య ప్రజలు 30 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ శక్తి అంత కాదు, వీళ్ళని కూడా వినియోగించుకోవాలని సామాన్య ప్రజల్ని కూడా ఈ ఉద్యమంలో తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత విదేశీ వస్త్రాలను ఎక్కడికక్కడ బహిరంగంగా తగలెట్టేయడం, విదేశీ వస్త్రాలు ఎవరు వాడొద్దని చెప్పడం, స్వదేశీ వస్తువులనే వాడమని ప్రచారం చేయడం, స్వదేశీ వస్తువుల కోసం బెంగాల్ స్టోర్స్ అనేది ఒక పెద్ద ఈ మోర్ షాప్ లాంటి బెంగాల్ స్టోర్స్ ఓపెన్ చేసి అన్ని స్వదేశీ వస్తువులను అక్కడ అమ్మకాలు చేయడం, అటువంటి స్టోర్లు చాలా చోట్ల ఏర్పాటు చేయడం. ఓకే, అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏర్పాటు చేయడం, అంటే విదేశీ కాలేజీలు, కళాశాలని బహిష్కరించేసి మనం కొత్తగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, అంటే భారతీయులకి నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించారు. ఓకే, ఈ విధంగా స్వదేశీ ఒక పక్క, బహిష్కరణ కార్యక్రమాలు ఒక పక్క, ఈ ఉద్యమం చాలా తీవ్రంగా సాగింది. 1906లో కలకత్తా సమావేశంలో దాదాబాయి నౌరోజీ చేత కాంగ్రెస్ లక్ష్యం స్వరాజ్య సాధనే అని ప్రకటింపజేసుకోవడం, ఇది చాలా ఉధృతంగా సాగింది వందే మాతర ఉద్యమం. అందులో భాగంగా ఆంధ్రదేశంలో కూడా రాజమండ్రి కళాశాల సంఘటన అని, కాకినాడ కొట్లాట అని ఇక్కడ 2-3 సంఘటనలు జరిగాయి అదే సందర్భంలో. ఎనీహో వందే మాతర ఉద్యమం గురించి రాయండి, లేదా స్వదేశీ ఉద్యమం గురించి అన్న అదే ఆన్సరు. సో ఇది 10 మార్క్స్కి వచ్చినాయి. దీన్ని మీరు నోట్ రాసుకోండి. ఇప్పుడు మరి స్టార్ట్ చేద్దాము. దీని గురించి ఒక వివరణ ఇచ్చాను మీకు మామూలుగా, ఏంటి హైలైట్స్ ఇలాగా, ఎందుకు వచ్చింది ఈ ఉద్యమం, దేనికి స్టార్ట్ చేశారు, అందులో కార్యక్రమాలు ఏంటి, ఎవరు ఆధిపత్యంలో సాగింది ఈ ఉద్యమం, అతివాదుల ఆధిపత్యంలో సాగిందని. సరే, ఇప్పుడు రాయండి. వందే మాతర ఉద్యమం గురించి వివరించండి. వందే మాతరం లేదా స్వదేశీ ఉద్యమం గురించి రాయండి. క్వశ్చన్. వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం గురించి రాయండి. ఓకే, ఆన్సర్. గవర్నర్ జనరల్ అయిన లార్డ్ కర్జన్ బ్రిటిష్ వారి విభజించు పాలించు విధానంలో భాగంగా విభజించు పాలించు విధానంలో భాగంగా 1905లో బెంగాల్ను 2 భాగాలుగా విభజించడం జరిగింది.
అయితే బెంగాల్ విభజన పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే విభజించామని ప్రభుత్వ జీవోలో పేర్కొంది. ప్రభుత్వం జీవోలో అంటే జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్, జీవోలో పేర్కొంది. కానీ దీని అసలు ఉద్దేశ్యం హిందువులను ముస్లింలను వేరు చేయడం ద్వారా జాతీయోద్యమాన్ని బలహీనపరచడం. ఎందుకనగా ఆ రోజుల్లో బెంగాల్ లేదా బెంగాల్ రాష్ట్రం జాతీయోద్యమానికి కేంద్ర బిందువైంది. కలకత్తాకున్న ఈ ఇమేజ్ను లేదా కలకత్తాకు ఉన్న ఈ ప్రాముఖ్యతను బలహీనపరచడానికి లార్డ్ కర్జన్ బెంగాల్ను రెండు భాగాలుగా విభజించాడు. బెంగాల్ విభజన 1905 అక్టోబర్ 16న అమల్లోకి వచ్చింది. తూర్పు బెంగాల్లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండేవారు. దానికి రాజధాని ఢాకా. ప్రెజెంట్ ఇప్పుడు కూడా బంగ్లాదేశ్కి ఢాకే రాజధాని. ఓకే, దానికి రాజధాని ఢాకా. మిగిలిన బెంగాల్ రాష్ట్రానికి రాజధాని కలకత్తా.
బెంగాల్ విభజన అమలులోకి రాగానే బెంగాల్ విభజన అమల్లోకి రాగానే దీన్ని నిరసిస్తూ అంటే ఈ చర్యను నిరసిస్తూ దేశంలో నలుమూలల నిరసనలు ప్రారంభమయ్యాయి. పేరా మార్చి ఈ ఉద్యమంలో వందే మాతర గీతం లేదా బంకించంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతం ప్రాముఖ్యత పొందింది. ఈ సందర్భంలోనే అరవింద్ ఘోష్ వందే మాతరం పత్రికకు ఎడిటర్గా పనిచేశాడు. ఈ పత్రిక ద్వారా ప్రజలలో నూతన చైతన్యాన్ని తీసుకొచ్చాడు. అంతేకాకుండా కలకత్తాలో నేషనల్ కాలేజీని స్థాపించి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అంటే జాతీయ విద్యా విధానానికి రూపకల్పన చేశాడు. ఈ కాలేజీని 1906 ఆగస్టు 14న ఏర్పాటు చేశారు. అరవింద్ ఘోష్ వందే మాతర ఉద్యమంలో జాతీయ విద్యా విధానానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చాడు.
అలా పేర మార్చి వందే మాతర ఉద్యమంలో వందే మాతర ఉద్యమంలో ప్రముఖ అతివాదులైన లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, క్రియాశీల పాత్రను పోషించారు. ఈ ఉద్యమంలో విదేశీ వస్త్ర బహిష్కరణ ఎక్కువగా సాగింది. విదేశీ వస్త్రాలతో పాటు ఇంగ్లాండ్ నుండి దిగుమతి అయ్యే అనేక వస్తువులను బహిష్కరించడం ప్రారంభించారు. అనేక వస్తువులను బహిష్కరించారు. వస్తువులను బహిష్కరించారు. వీటితో పాటు ప్రభుత్వ న్యాయస్థానాలను ప్రభుత్వ కళాశాలలను బహిష్కరించారు. అయితే ఈ బహిష్కరణ కార్యక్రమాలను బెంగాలుకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా దీన్ని నిర్వహించాలని అతివాదులు పట్టుపట్టారు. ఈ నిర్ణయాన్ని గోపాలకృష్ణ గోఖలే వంటి మితవాదులు వ్యతిరేకించారు.
1906లో 1906లో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో దాదాభాయ్ నౌరోజీ అధ్యక్షతన స్వరాజ్య సాధనే కాంగ్రెస్ ధ్యేయమని తీర్మానాన్ని ఆమోదించారు. ఈ ఉద్యమ కాలంలోనే 1907లో 1907లో బిపిన్ చంద్రపాలు ఆంధ్రదేశాన్ని పర్యటించి విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ మొదలైన చోట్ల ఈ వందే మాతర ఉద్యమం గురించి స్వదేశీ వస్తువుల ప్రాముఖ్యత గురించి బహిరంగ సభలలో ఉపన్యాసాలిచ్చాడు. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలను చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తెలుగులోకి అనువదించారు. బిపిన్ చంద్రపాల్ పర్యటన ఆంధ్రదేశంలో నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది.
పేరా మార్చి వందే మాతర ఉద్యమ కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా మేరకు హిందూ ముస్లింల ఐక్యత కొరకు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగా నదిలో పవిత్ర స్నానాలు చేశారు. ఈ సందర్భంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని రచించారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా సురేంద్రనాథ్ బెనర్జీ అనేక చోట్ల బహిరంగ సభలలో ఉపన్యాసాలు ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ స్వదేశీ ఉద్యమం. ఇది ఒక పేరా ఉంటుంది. దీన్ని రేపు చెప్తాను. బహిరంగ సభలో ఉపన్యాసాలు ఇచ్చాడు, రాశారు కదా, అది సురేంద్రనాథ్ బెనర్జీ. బహిరంగ సభలలో ఉపన్యాసాలు ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే స్వదేశీ ఉద్యమం. ఇది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మండే మీకు. ఇగో ఇప్పుడు మరీ పెద్దది కాదు కానీ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫీజులు కలెక్ట్ చేయడానికి పిల్లలందరూ రెడీగా కొంతమంది వచ్చారు. ఓకే, సరే. ఓకే, క్లాస్ ముగిస్తున్నాను. జాగ్రత్తగా ఇప్పుడు ఈరోజు చెప్పింది ఈరోజే చదివేయండి. ఏ రోజు ఆ రోజే.